పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నాన్ వెజ్ లవర్స్ అందరికీ ప్రతిరోజు పెట్టినా తినే ఇష్టమైన కూర చికెన్ కూర. అలాంటి చికెన్ కూరని మరింత ఫ్లేవర్‌ఫుల్‌గా, మరింత టేస్టీగా, మరింత గ్రేవీగా చేయాలంటే ఇలానే చేయాలి. చేస్తే ఇలానే ఉంటుంది. దీనికోసం ముందుగా 5, 6 జీడిపప్పులు, 5, 6 బాదం పప్పులు, అలాగే ఒక స్పూన్ గసగసాలని రోస్ట్ చేసి పెట్టుకొని చల్లారాక మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా చీలికలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్‌ని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక చెక్క నిమ్మరసం, హాఫ్ స్పూన్ పసుపు, స్పూనున్నర కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం కాజు పేస్టు, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక గరిటెడు పెరుగు, ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక 2 గంటల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి. 2 గంటలు కుదరకపోయినా కనీసం 1 గంట పాటైతే మాత్రం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఈ మ్యారినేషన్ వల్ల చికెన్‌కి ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా పట్టుకుంటాయండి. ఫ్రైడ్ ఆనియన్ కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కారంది, మసాలా అన్నీ బాగా పట్టి ఆ ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్‌ని ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్ వేయించుకున్నాం కదండీ! అదే ప్యాన్‌లోకి తీసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు దాన్ని అలాగే స్లోలో సిమ్‌లోనే మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, 2, 3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మూత పెట్టుకొని దీనిలో నీళ్లు అస్సలు యాడ్ చేయక్కర్లేదండి. దానిలో ఉన్న పెరుగు వీటి మాయిశ్చర్‌తోనే చికెన్ మొత్తం పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. చూసారా, చికెన్ నుంచే చాలా నీరు బయటకొచ్చింది. దీన్ని ఎక్కువ కదపక్కర్లేదండి. ఆ నీరంతా ఎగిరే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవడమే. మధ్యలో ఒకసారి మూత తీసి కదుపుకోవాలండి అడుగంటకుండా. నీరంతా ఎగిరిపోయి చికెన్ గ్రేవీ చిక్కపడి నూనె పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని పైనుంచి చల్లుకొని ఒకసారి కలుపుకొని డిష్ అవుట్ చేయడమేనండి. ఎంత గుమగుమలాడుతుందంటే కూర ఆ వాసనకే నోరూరిపోయి 2 ముద్దలు ఎక్కువ అన్నం తినేస్తామండి. అంత బావుంటుంది. టిఫిన్స్, రైస్, రోటీ దేనిలోకైనా దీని రుచి అదరహో అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మరిన్ని డెలీషియస్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.